పార్లమెంటరీ లీగల్ సెల్ జనరల్ సెక్రటరీని. ఈరోజు ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి రైతు కూడా కార్పొరేట్ సెక్టార్ ఎలా ఉంటుందో ఆ రకంగా పూర్తి స్థాయిలో భాగస్వామ్యం ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా రైతే రాజు, అలాగే రైతు కూడా ఒక కార్పొరేట్ శక్తిగా ఎదగాలన్న ఉద్దేశంతో ఒక చక్కని ఏర్పాటు చేసి కోఆపరేటివ్ సొసైటీస్కి కావాల్సినటువంటి కొన్ని ఏవైతే అమెండ్మెంట్స్ ఉన్నాయో వాటిలన్నింటినీ చేసి ఒక చక్కని ఏర్పాటు చేశారండి. ఇలాంటి ప్రజలందరూ కూడా, అంటే రైతులైతే రైతులు, పాడి రైతులైతే పాడి రైతులు, అందరూ కూడా దాంట్లో భాగస్వాములు అయ్యే రకంగా ఏదైతే ఒకటి ప్రోగ్రాం చేయబడిందో ఆ చట్టంలో నుంచి, ఆ పరిధిలో నుంచి డబ్బు చేసుకున్న తర్వాత ప్రజలందరినీ మోసం చేసి వాళ్ళకి లెక్కలు తెలియకుండా చేసి ప్రజలు ఉంటే రేపు పొద్దున్న ప్రశ్నిస్తారు, వాళ్ళలో ఒకడైనా నాయకులు బయటకు వస్తారు కాబట్టి వాళ్ళనందరినీ తప్పించి చట్టం ప్రకారం ఈ డబ్బుని ఎలా నల్లధనం చేసుకోవచ్చు అనేటువంటిది చక్కగా ఈరోజు కార్పొరేట్ స్టైల్లోకి, అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ప్రకారం రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో రిజిస్టర్డ్ కంపెనీస్ని తయారు చేసుకొని ఈరోజు ఏవైతే వాలంటరీ ఆర్గనైజేషన్స్ కింద ఉన్నాయో, ఏవైతే నాట్ టు ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ కింద ఉన్నాయో, ఏవైతే కోఆపరేటివ్ సొసైటీస్ కింద ఉన్నాయో, ఈ సెక్టార్లో ఉన్నటువంటి అన్నింటినీ కూడా కంపెనీల కింద మార్చుకొని వాటి ద్వారా కోట్లాది రూపాయలు ఎవరైతే రైతులవి, ప్రజలవి, పేద ప్రజలవి ఉన్నాయో వాటిని అంతటినీ కూడా చక్కగా మనీ లాండరింగ్ చేసుకున్నారండి. ఈ వాష్ చేసినటువంటి బ్లాక్ మనీ అంతా కూడా ఈరోజు ప్రజల మీదకి తిరిగి ఖర్చు పెట్టి, ఏ ప్రభుత్వం అయితే, ఏ తెలుగుదేశం పార్టీ అయితే వాళ్ళకి అన్నం పెట్టిందో, ఏ తెలుగుదేశం పార్టీ అయితే ప్రతి రైతు బాగుపడాలని ప్రయత్నం చేసిందో అలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ని పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా ప్రజలని, రైతుల్ని, పాడి రైతుల్ని అందరినీ మోసం చేయడమే కాకుండా ఈరోజు కంపెనీల ద్వారా ఈ నల్లధనాన్ని ఏర్పాటు చేసుకొని ఆ డబ్బుని వెచ్చలవిడిగా ఖర్చు పెట్టేవండి. ఈ రోజు వరకు గెలిచిన వాళ్ళు పార్టీలు మారిపోవడం, పార్టీల్లో మారిపోయిన వాళ్ళు పదవులు తెచ్చుకోవడం చూసామండి. ఇది ఇంకా అడ్వాన్స్డ్ అండి. ఇది ఎలా తయారైందంటే, ముందే నేను ఈ పార్టీలో ఉన్నాను, మీరు గెలిపించే ఆ ప్రభుత్వం గెలిచిపోతే ఆ ప్రభుత్వంలో గెలిపోయి మీకు సాయం, అంటే నేను ఎమ్మెల్యే అయిపోతే ఇందులోని, అవ్వకపోయినా అందులోని అనేటువంటిది ముందే బేరసారాలు ఆడుకొని పార్టీలోకి రాకుండానే పార్టీ గురించి మాట్లాడేటువంటిది పూర్తిగా అది ఎంత అంటే దాన్ని మరి ఇక్కడ వేరే భాషలో ఏవో తెలుగులో చెప్పలేం, కానీ అది వైసీపీ వాళ్ళకి చెల్లుతుంది అలాంటి భాష ప్రయోగించడం, మాకు చేత కాదు. అందువల్ల ఇది చాలా తప్పుడు విధానం. దీని మీద ఏదైతే ఇప్పుడు మేము చెప్పామో దీనిని ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి తెలియజేయడానికి ఇది ఏర్పాటు చేసినప్పటికీ పూర్తిగా ఏవైతే కంపెనీల కింద మారిపోయాయో, ఈ కంపెనీలలో డబ్బులు ఎలా రొటేట్ అవుతున్నాయో, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గర నుంచి వాళ్ళు ఫామ్ 66 దగ్గర నుంచి ప్రతి దగ్గర కూడా వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్, వాళ్ళ బ్యాలెన్స్ షీట్స్, స్టేట్మెంట్స్ అన్ని కూడా మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ద్వారా అధికారికంగా తీసుకొని డబ్బు అంతా ఎక్కడి నుంచి ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళు జీవితాంతం జైల్లో ఉండేలాగా చట్టం ద్వారా మేము పోరాడతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నానండి.